ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం సచివాలయం వేదికగా ఈ రోజు కానుంది. ఇక ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న కేబినెట్ భేటీలో అమరావతి నిర్మాణాలకు సంబంధించి కీలక అనుమతులు మంజూరు చేయనున్నారు. అటు దేశం నుండి ముఖ్యంగా కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా తరలిపోతున్న చౌక బియ్యం విషయంలోనూ కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగే ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునున్నారు. ముఖ్యంగా అమరావతి నిర్మాణాలు అయిన గవర్నమెంట్ కాంప్లెక్స్ భవనాలకు అనుమతులు మంజూరు చేయనున్నారు. ఇక ఇప్పటికే ఈ భవనాలకు సంబంధించిన టెండర్లు పిలిచేందుకు 43వ సిఆర్టీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోగా అథారిటీలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్లో లాంఛనంగా ఆమోదముద్ర వేయనున్నారు. అమరావతిలో జీఏడీ టవర్ బేస్మెంట్ ప్లస్ 39 ఆఫీస్ ఫ్లోర్లో ప్లస్ టెర్రస్ ఫ్లోర్లు కలిపి 17,03,433 చదరపు అడుగుల నిర్మాణానికి మంత్రిమండలి ఆమోదం లభించనుంది. హెచ్ఓడి టవర్స్ 1, 2కు బేస్మెంట్ ప్లస్ 39 ఫ్లోర్లు అలాగే టెర్రస్ నిర్మాణం ద్వారా 28,41,675 చదరపు అడుగులు, హెచ్ఓడి టవర్స్ 3, 4కు బేస్మెంట్ ప్లస్ ఫ్లోర్లు ప్లస్ టెర్రస్ నిర్మాణం ద్వారా 23,42,956 చదరపు అడుగుల నిర్మాణానికి మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వీటితో పాటు అమరావతిలో నిర్మించే అసెంబ్లీ భవనం కోసం 11 లక్షల చదరపు అడుగులు 250 మీటర్ల ఎత్తుతో నిర్మాణానికి కేబినెట్ ఆమోదించనుంది. అటు హైకోర్టు భవనానికి 55 మీటర్లు ఎత్తుతో 20 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి కేబినెట్లో ఆమోదముద్ర పడనుంది.